ప్రీ విహార్ ఆలయం కూడా చాలా పెద్దది కదా సార్. అది చాలా పెద్దది, నెంబర్ 2 కాంప్లెక్స్. అది థైలాండ్ చాలా ఆశించింది ఆ టైంలో. ఇప్పుడు ఆ ఆలయం చుట్టూ ఉన్నటువంటి భూ వివాదం ఏదైతే ఉందో అది ఈ ఘర్షణలకు ఏ రకంగా దోహదపడింది అంటారు? చూడాలి, చాలా పర్టిక్యులర్గా బోర్డర్ ఏరియా మీద లేదు. 1907లో ఫ్రాన్స్ ఎవరైతే పరిపాలిస్తున్నారో కంబోడియా, ఆ సమయంలో చాలా పెద్ద పవర్ ఫ్రాన్స్, పెద్ద పవర్. అక్కడ వియత్నాం, కంబోడియా రెండు పరిపాలించేది వాళ్ళ కాలనీస్గా. వాళ్ళు ఫోర్స్ఫుల్గా ఈ బౌండరీ రాశారు థైలాండ్ మధ్యన కంబోడియా మధ్యన. ఆ రోజు తిక్కులేక ఒప్పుకున్నారు. అది 50 మైళ్ళ ఆ టెంపుల్ కాంప్లెక్స్ లోపల, కంబోడియా లోపల ఆ మ్యాప్ వాళ్ళు వచ్చింది. ఆ మ్యాప్ ఏం ఒప్పుకోవట్లేదు అంటున్నారు థైలాండ్. అక్కడ తగద. సో ఇది ఈజీగా తగద కాదు, కానీ ఫ్లేరప్ అయిపోతుందా, యుద్ధాలు వెళ్ళిపోతారా అంటే ఏదో కొద్దిగా వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ సస్టైన్ అవ్వదు. సస్టైన్ అవ్వాలంటే పెద్ద సైన్యాలు కావాలి, ఎంతో దమ్ము కావాలి, ఇవన్నీ కావాలి. అంత సస్టైన్ అవ్వదు, కానీ యుద్ధం ఫ్లేరప్ అవ్వదు. రేపు మాపు మళ్ళీ వాళ్ళు ఒకళ్ళ కోపాలు తిట్టుకోవచ్చు. వాళ్ళకి సైన్యాలు ఉన్నాయి, సైన్యాలు మేము ఉన్నామని చెప్పుకోవటానికి చేయవచ్చు. బట్ మనం అందరం కోరవలసింది ఏంటంటే హైలైట్ అయిపోయింది కాబట్టి అక్కడ ఫ్లేరప్ అవటం అనవసరం, లేకపోతే యుద్ధం కామన్ అయిపోయింది. ఈ గత 10 సంవత్సరాల్లో ఏ దేశం వస్తే ఆ దేశం యుద్ధాలు చేసేస్తున్నారు. మల్టీలాటరల్గా ఒక యునైటెడ్ నేషన్స్, ఏషియన్ సంస్థ ఎవరు కంట్రోల్ చేయట్లేదు. సూపర్ పవర్ అమెరికా కూడా ఒక ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడో దెబ్బలాడుకోనే అని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఒకనప్పుడు రష్యా అమెరికా మాట్లాడుకుంటే అక్కడ యుద్ధం ఆగిపోయేది వాళ్ళెవరు. సో ఈ పరిస్థితి ప్రపంచం అంతా మారిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ సూపర్ పవర్ ఎవరు లేరు. ఇంట్రెస్ట్ ఉండి ఆప్ చేయడానికి చైనా సూపర్ పవర్ కాదు ఎంత బలమైన, ఎందుకంటే సైన్యాన్ని బయటికి పంపరు, కమిట్మెంట్ చేయరు యుద్ధాలు ఆప్ చేస్తానని. సో ఇది అనవసరంగా చిన్న చిన్న దేశాలు ఎక్కడైనా యుద్ధాలు చేస్తున్నాయి, ఆప్ చేసేవాళ్ళు లేరు. విచారం అది జరిగింది. ఎస్. అయితే ఈ థాయిలాండ్ F-16 ఫైటర్ జెట్స్తో ఈ కంబోడియా సైనిక స్థావరాలపై దాడులు చేస్తుంది కదా సార్. అంటే ఇవి అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఈ దాడులు ఉన్నాయంటారా? ఒకటి అంతర్జాతీయ చట్టాలంటే లేవు, కానీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ మమ్మల్ని అటాక్ చేశారు కాబట్టి మేము వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి, సో వెంటనే అటాక్ చేసేస్తాం. వాళ్ళు సైన్యంతో వచ్చేసారు, బాంబు చేస్తున్నారు, మేము ఏం చేయాలి మా దగ్గర. అది హాట్ మూమెంట్ అని మేము ఎవరు ఆఫ్ చేయలేము, తర్వాత చూసుకున్నాం అది చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి చెప్పుకుంటారు కంబోడియా వాళ్ళని అటాక్ చేస్తున్నారని చెప్పాక. వాళ్ళు ఉన్న చేతిలో ఎయిర్ ఫోర్స్ ఉన్నది, వాళ్ళే ఎయిర్ ఫోర్స్ కంబోడియా కంటే కొద్దిగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళే. అందువల్ల ఇది ఇంకా లక్కీగా ఏంటంటే ఇది వియత్నాం కాదు యుద్ధంలో దిగింది, పెద్ద ఆర్మీ, పెద్ద ఓవర్ టెస్టెడ్ ఆర్మీ ఉన్నది వియత్నాం, చిన్న దేశం అయినా కదా ఇది. అందువల్ల మనం ఇది పీటర్ అవుట్ అయిపోతుంది. కానీ ఏషియాలో సరిపడా నాయకుడు లేదా ఇలాంటి యాప్ చేసేది అంటే లేదు. మనం ఎంత పెద్ద దేశమైనా, చైనా ఎంత పెద్ద దేశమైనా ఆ స్టేచర్ రాలేదు, ఆ స్టేచర్ రాలేదు. ఎందుకంటే చైనా కూడా ఈ అన్ని దేశాలతో కూడా మరీ మర్చిపోవచ్చు. థాయిలాండ్తో, కంబోడియాతో, వియత్నాంతో, సౌత్ చైనా సీ గురించి దెబ్బలాడు, అదంతా మాది అంటున్నారు. కాబట్టి చైనా మీద వాళ్ళకి ఆ నమ్మకం కూడా లేదు. పెద్దరకం చేస్తానికి చైనా వచ్చింది, మాట వినొచ్చు, కానీ చైనా మీద కూడా ఈ దేశాలందరికీ పెద్ద అనుమానం, కోపం లోపల. వాళ్ళతో అంత మంచి సంబంధం కూడా లేదు. తర్వాత చైనా ఇవాళ పెద్దరకం చేస్తానని దిగాక మీకు చిన్న విషయం తెలిసి ఉంటుంది, మెకాంగ్ నది టిబెట్ నుంచే వస్తుంది, బ్రహ్మపుత్ర లాగా, యాంగ్సీ లాగా పెద్ద నదులన్నీ ఎక్కువ టిబెట్ నుంచి ప్రపంచంలో వస్తున్నాయి. 10 పెద్ద నదుల్లో 5 ఉన్నాయి, దాంట్లో మేకాంగ్ నది అక్కడ స్టార్ట్ అవి థాయిలాండ్ వెళ్తుంది, వియత్నాం వెళ్తుంది, బర్మా నుంచి ఫ్లో అవుతుంది, లావోస్, అలాగే కంబోడియా. అన్ని దేశాలు తిరిగి సముద్రంలోకి వెళ్తుంది. అది చైనా డ్యాములు కట్టి ఆఫ్ చేసేస్తుంది 20 సంవత్సరాల క్రితం నుంచి. సో చైనాకి అంత గుడ్ విల్ లేదు అక్కడ. సొంత వ్యవహారం చేసుకుంటారు, సొంత అవసరాలు చూసుకుంటారు. కానీ ఎవరో కావాలి కాబట్టి యుద్ధం ఆఫ్ చేయటానికి ఆగొచ్చు అని నేను అనుకుంటాను. అదే ఇవాళ రైతు మళ్ళీ పోరాడతారా, ఏదో అక్కడ సోల్జర్లు ఒకరితో ఒకరు అవ్వదు. బోర్డర్ ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు, బోర్డర్ ఎప్పుడు అండర్లయబుల్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ యుద్ధమైనా అవ్వదు. అది చాలా పెద్ద పాయింట్. ఆర్మీస్ ఎంగేజ్ అవ్వడం. అందుకనే భారతదేశం చైనాకి
ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిస్ఎంగేజ్ అన్నారు. అంటే ఉన్న చోట నుంచి కొద్దిగా మనకి వెళ్ళిపోండి, 100 అడుగు 1000 అడుగు అలా 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 చేశారు. సో ఏమవుతుందో మనం చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. బట్ ఇది ఒక ఆశ్చర్యమైన విషయం ప్రపంచానికి. థాయిలాండ్ కంబోడియా రెగ్యులర్గా ఉంటుందా అంటే అది ఒక కొత్త ఇది సమస్య ప్రపంచం ముందుల. ఎలాగ తిరుగుతారో, మొదలు ఎలా తిరుగుతారో మనం చెప్పలేం. కానీ ఇది ఒక మంచి వార్త మాత్రం కాదు.